హాయ్ హలో నమస్తే. నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్. ఈరోజు ఓ సరికొత్త వీడియోతో, ఇప్పుడు చేసిన వీడియోలలోకెల్లా లెంగ్త్ అయిన వీడియోతో మీ ముందుకు వచ్చాను. మరి మీకు ఎలా నచ్చుతుందో, ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇది హైదరాబాదులోని వన్ ఆఫ్ ద బెస్ట్ షూటింగ్ ప్లేస్ అండి. ఇక్కడ ఒక్కోసారి రోజుకు 10 షూటింగ్లు జరుగుతుంటాయి. ఇక్కడ 10 షూటింగ్లు, ఒక్కోసారి ఒక్కో షూటింగ్ 2 షూటింగ్లు కాకుండా ఒక్కోసారి 10 షూటింగ్లు జరుగుతుంటాయి. అంత ఫేమస్ అయిపోయింది ఇక్కడ. దానికి తోడుగా ఇంకోటి కూడా ఫేమస్ ఇక్కడ. సాయంకాలం 5 గంటల నుంచి పొద్దున 7:30 సూర్యుడు పొడిచి ఎండ వచ్చేంత వరకు దోమలు మామూలుగా ఉండవు. ఒంటి నిండా దోమలు ఈగలు చుట్టుకున్నట్టు చుట్టుకొని చంపేస్తాయి ఇక్కడ దోమలు. అంత ఫేమస్ ఇక్కడ దోమలకు కూడా. సిటీకి ఓల్డ్ బాంబే హైవే రూట్లో ఉంటుంది ఇది. ఇప్పుడు మనం ఈరోజు ఈ షూటింగ్కి వచ్చాము. షూటింగ్కి వచ్చిన తర్వాత ఈ షూటింగ్ ప్లేస్ను, అక్కడ సెట్లను మీకు చూపించి ఏర్పాటు చేద్దామని చెప్పి చేశాను. డ్రోన్ 100 మీటర్స్ హైట్కి వచ్చిన తర్వాత మీకు కనిపించే యాంగిల్ అండి ఇది. దృశ్యం ఆ బిల్డింగ్లన్నీ కోకాపేట వైపు ఉన్న బిల్డింగ్లు, సాఫ్ట్వేర్, రెసిడెన్షియల్, ఇలా రకరకాలుగా. అక్కడ చెరువు, పెద్ద చెరువు కూడా చూస్తున్నారు కదా. ఈ పచ్చగా అడవిలాగా ఉన్నది మొత్తం ఈ షూటింగ్ సంబంధించిన ప్లేసేనండి. చాలా పెద్ద ప్లేస్ ఇది. ఒకానొకప్పుడు పెద్ద కంపెనీ ఇది. ఇక్కడ చాలా చాలా పెద్ద పెద్ద మోటార్లు తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ కంపెనీ ఆల్మోస్ట్ ఒక్క షెడ్ మాత్రమే పనిచేస్తుంది అనుకుంటున్నాను. ఎంప్లాయీస్ ఒక షెడ్లో ఉన్నట్టున్నారు, మిగతా అన్ని పక్కన పెట్టేశారు. ప్రతి సినిమాలో మాస్ ఫైట్లకి, చేజింగ్లకి, డాన్లు గూండాలు ఉండే ఏలే రాజ్యంగా చూపించడానికి బాగా పనికొచ్చే ప్లేసు. అలాగే సెట్లు వేసి దానికి తగ్గట్టుగా, క్లైమేట్కి తగ్గట్టుగా, సినిమాకు తగ్గట్టుగా, స్టోరీకి తగ్గట్టుగా సెట్లు వేసి సినిమాలు తీసే విధంగా చాలా అనుకువగా ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ బాగా ఫేమస్ అయిపోయింది. చాలా సినిమాలు జరుగుతున్నాయి షూటింగ్లు ఇక్కడ. ఈరోజు మా సినిమా కూడా ఇక్కడ షూటింగ్ జరగడానికి వచ్చింది. షూటింగ్ జరుగుతుంది. డ్రోన్ని ఫ్లై చేసి డ్రోన్ నుంచి తీసిన వీడియోలు. ఆల్మోస్ట్ ఇటువైపు బ్యాక్ సైడ్ కోకాపేట వైపు ఉన్న బిల్డింగ్లు అవన్నీ. ఇది చాలా లెంగ్తీ వీడియో కాబట్టి నేను మీకు వాయిస్ ఓవర్ ఎంతవరకు ఇవ్వాలి అనేది ఒక క్వశ్చను. రెండవది, నేను ఇచ్చే వాయిస్ ఓవరు మీకు వినటానికి వినసొంపుగా ఉందా, లేదంటే ఏదో సోది మాట్లాడినట్టుగా ఉందా ఏంటనేది కూడా ఎవ్వరు కామెంట్ చేయట్లేదు. ఇది ఓల్డ్ బాంబే హైవే అండి. అక్కడ ఆ కారు వెళ్తున్నది మెహదీపట్నం నుంచి లింగంపల్లి వైపు వెళ్ళే దారిది. అక్కడ ఇంకో కొత్త కన్స్ట్రక్షన్ చూసారా ఎంత పెద్దగా, ఎంత హైట్లో ఉందో. మన డ్రోన్ కూడా అదే హైట్లో ఉంది. మ్యాక్సిమం 120 మీటర్ల హైట్ పైనుంచి చూపించి ఏర్పాటు చేస్తున్నాను. ఇవన్నీ ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన సెట్లు అండి అక్కడ కనపడేవి. ఇది వచ్చేసి షూటింగ్ సెట్. రీసెంట్గా సినిమా రిలీజ్ అయింది, అందులో ఈ సెట్ వాడారు. ఇప్పుడు అది డెమాలిష్ చేస్తున్నారు, అంటే ఆ ప్లేస్లో ఇంకో సెట్ వేయడం కోసం. చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి చాలా పెద్ద ఎత్తున సెట్ వేసి షూట్ చేశారండి, డే అండ్ నైట్.
దగ్గర దగ్గర లైట్ల కోసం ఒక 10 క్రేన్లు పెట్టినట్టున్నారు. పెద్ద క్రేన్లు, భారీ క్రేన్లు. ఆ క్రేన్ల లైట్లు కూడా ఇంతకుముందు ఒకసారి చూపించాను మీకు నేను, అప్పుడు ఆ షూటింగ్ జరిగేటప్పుడు. ఇదేనండి ఈ సెట్టే. ఇంకా కొద్దిగా చాలా పెద్దగా ఇటువైపు కూడా సెట్ ఉండింది. అది మొత్తం కొద్దిగా సెట్ డెమాలిష్ చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఈ షూటింగ్ సంబంధించిన వెహికల్స్ అన్ని ఇక్కడ పార్క్ చేసుకున్నారు. ఈరోజు జూనియర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ బట్టల కోసం, కాస్ట్యూమ్ వాళ్ళ కోసం టెంట్లు అవి వేశారు బాగా పెద్దగా. ఇవన్నీ కనిపించట్లేదు, ఎందుకంటే మనం హైట్లో ఉన్నాం కాబట్టి చెట్లే కనపడుతున్నాయి తప్ప పచ్చగా అవి కనిపించట్లేదు. ఇది షూటింగ్ లొకేషన్ అండి. ఇది కూడా ఒకనొక షెడ్. ఆ షెడ్ను మెకానికల్ షెడ్ అని కాదండి, మోటార్స్ ఏవో పెద్ద పెద్ద మోటార్స్, భారీ ఎత్తున ఉండే మోటార్స్ తయారు చేస్తారనుకుంటా ఇక్కడ. దాని వెనక వైపు కాస్త వెనక్కి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవి చూశారు కదా ఎలా ఉన్నాయో. ఇది కూడా ఆ పక్కనే సెట్ చేసిన సెట్ అండి. ఇది రియల్గా ఇల్లు అనుకుంటే పొరపడ్డట్టే మీరు. ఇదంతా సెట్టింగేనండి. ఇది ఇటువైపు గేటు బయటికి వెళ్ళే దారి అండి ఇది. సరే అండి, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. నేను ఈ డ్రోన్తో సహాయంతో చేశాను కాబట్టి బాగా లెంగ్తీగా ఉంది వీడియో. యాక్చువల్గా ఇందులో గబ్బర్ సింగ్ హౌస్ కూడా చూపెట్టాను నేను. వస్తుందండి, ఇప్పుడు వస్తుంది అది కూడా. సరే, నేను కూడా లైవ్లోనే ఉంటాను, మీకు అది వచ్చాక చేస్తాను. ఇదేనండి కాస్ట్యూమ్ వాళ్ళ కోసం చేసిన టెంట్ అండి. ఈ టెంట్లోనే 1000 మందికి సంబంధించిన, అందులో 1000 మందిలో లేడీస్ ఒక 100-150 మంది వరకు ఉంటారండి. 200 మందో 300 మందో కరెక్ట్గా కౌంటింగ్ లేదు. టోటల్గా మెంబర్స్ అందరూ కలిపి 1000 మెంబర్స్. వాళ్ళకి సంబంధించిన డ్రెస్సులన్నీ అక్కడే ఆ టెంట్లో రెడీ చేశారు. ఈ పూలు చూసారా, ఎండాకాలం ఎంత అందంగా కనపడుతుంటాయో చెట్లకి. అలాంటి పూలు చూసినప్పుడు చాలా ఉత్తేజకరంగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. చాలా కలర్ఫుల్గా ఉంటుందండి ఒరిజినల్గా. దీని మీద ఆ పూలకు సంబంధించి, ఆ చెట్టుకు సంబంధించి మళ్ళీ డ్రోన్ తోటి ఇంకో చిన్నది వీడియో చేసి పెడదామని చెప్పి అనుకున్నాను.
ఇదండి, ఇది 'గబ్బర్ సింగ్' సినిమాలో చేసిన సెట్ అండి ఇది. పోలీస్ స్టేషన్ సెటప్ అండి ఇది. చాలా రోజులైంది కదండీ ఇది. సెటప్ కాబట్టి ఉండంగా గాలి, వానకి, ఎండకు ఇలా అయిపోయింది. శిథిలావస్థకొచ్చింది. అయినా కూడా దాన్ని సెట్ చేసి మళ్ళీ కావాల్సిన వాళ్ళు షూటింగ్ చేస్తూనే ఉంటారు. ఈ సెట్ మనం డ్రోన్‌తో షూట్ చేసిన తర్వాత అలాగా మళ్ళీ బైక్ మీద వెళ్తూ కొంచెం ఆ పరిసర ప్రాంతాల్లో చూపెట్టి అక్కడి నుంచి వెళ్ళి ఇంకొక హౌస్ ఉంటుందండి. అక్కడ 'తండేల్' మూవీ కూడా షూటింగ్ చేశాం అక్కడ. ఆ బిల్డింగ్ దగ్గర నుంచి అక్కడి నుంచి డ్రోన్ పైకి పంపి అక్కడి నుంచి చుట్టుపట్టు కనపడే ప్రాంతాలను చూపించడం జరిగింది. మీకు ఈ 2 డబ్బాలు ఇంతకుముందు దూరంగా కనిపించాయి. గ్రీన్ కలర్‌వి. ఇప్పుడు మళ్ళీ దగ్గరగా కనిపిస్తున్నాయి కదా! అంటే అలా లోపటికొచ్చి అక్కడక్కడ డ్రోను స్టార్ట్ చేసి పైకి వెళ్ళిన తర్వాత చూపించే ప్రయత్నం చేయడంలో అలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంకోటి స్ట్రీట్ సెటప్ ఉందండి. ఆ స్ట్రీట్ సెటప్ దగ్గరికి వెళ్దాము. ఇదేండి ఆ స్ట్రీట్ సెటప్. ఇలాగ లోపలికి వెళ్తే ఒక చోట తండేల్ షూటింగ్ కూడా చేశాము. తండేల్లో వచ్చేసి వాళ్ళిద్దరూ మందు తాగుకుంటూ కూర్చొని ఉంటారు కదా, జెంట్స్ మంచం మీద కూర్చొని ఆరుబయట రాత్రిపూట. సాయి పల్లవి వాళ్ళు అక్కడ మెట్ల మీద కూర్చొని మందు తాగేటప్పుడు ఏదో చిన్న సీన్ ఉంది కదండి, ఆ సీన్ అక్కడే చేశారు. అలా డ్రోన్ సాయంతో పైకి వెళ్తే అలా కనపడింది. ఇప్పుడు కిందికి వచ్చిన తర్వాత స్ట్రీట్ మొత్తం మీకు నేను చూపిస్తాను. మీకు పైనుంచి అంతగా కనబడట్లేదు. కింది నుంచే స్ట్రీట్ మొత్తం చూపిస్తాను మీకు నేను. తండేలు మూవీలో అమ్మవారి విగ్రహము, అమ్మవారి గుడిలో ఉన్న విగ్రహం చూపిస్తారు కదండి, అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేశాను, చూడండి. ఇంతకుముందు అదే దూరం నుంచి చూపించిన దృశ్యం అండి. ఇప్పుడేమో మరి కొంచెం దగ్గరకు వచ్చాం కదండి లోపలికి, స్టూడియో లోపలికి. అక్కడి నుంచి కనిపించే ఈ విధంగా ఉంటుంది కనిపించటం. ఇలా కనిపిస్తుంది మనకి. నూట 120 మీటర్ల హైట్, ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్ల ఆ లెవెల్ కంటే కొంచెం హైట్లో ఉన్నట్టే మనం కనిపిస్తుంది డ్రోను. అంత చిన్నగా కనపడుతున్నాయి అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఇది చూసారా, ఈ ఎత్తుగా కనపడుతున్న బిల్డింగ్ ఎత్తులో మన డ్రోన్ ఆ హైట్లో ఉన్నట్టుంది. ఆ పక్కన చెరువు. కానీ ఇలాంటివి చూడాలంటే ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఒకసారి చూడగలము, లేదంటే డ్రోన్ తోటి ఏదైనా షూట్ చేస్తే అప్పుడు చూడగలము. మిగతా టైంలో మనం చూడలేము. కానీ డ్రోన్లో వచ్చిన తర్వాత ఇవి చూడగలుగుతున్నామంటే మనం ఎంతో కొంత అదృష్టవంతులమే అనుకోవాలి. ఎందుకంటే ఇలా చూడటం అనేది చాలా రేర్ అండి. మనం చూడలేం కదా ఇంత హైట్కి వెళ్ళాలంటే. ఒకటే ఇంతకుముందు ఎప్పుడో విన్నాను, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వచ్చేసి బేగంపేట ఎయిర్పోర్ట్లో సిటీ టూర్ ఉండేది. చిన్న ఫ్లైట్లో తీసుకెళ్ళి సిటీ టూరు, సిటీ మొత్తం అంటే చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగరు ఇలాంటివన్నీ ఒక రౌండ్ చుట్టి రావడం కోసం ఎంతో చార్జ్ చేసి చూపెట్టేవాళ్ళని చెప్పి విన్నాము. ఆ ఫెసిలిటీ ఇప్పుడు లేదు. అది ఉండింటే ఇలాంటివి చూడటానికి ఉండేది. సో ఆ ప్లేస్ను భర్తీ చేయడం కోసం డ్రోన్లే వచ్చాయి. ఇప్పుడు చిన్న డ్రోన్లు కాబట్టి కొన్ని చోట్లలో మనం పైకి ఎగరేసి ప్రకృతిని ఆస్వాదించవచ్చు. మీలో ఎంతమందికి డ్రోన్ అంటే ఇష్టము, ఎందుకు ఇష్టము
అందులో ఏ బ్రాండ్ అంటే ఇష్టం అనేది కొంచెం కామెంట్ చేయగలరని అనుకుంటున్నాను, చేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా చేయండి. చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వేరే వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మీకు డ్రోన్ తోటి చేసే వీడియోలు ఇంకొంచెం డిఫరెంట్గా, స్టైలిష్గా చేయడానికి ప్రయత్నం చేస్తాను, చూపిస్తాను. కదండి, పైనుంచి కిందికి వచ్చాము. కిందికి వచ్చాక అలాగ డ్రోన్ తోటి లోపలికి ఈ స్ట్రీట్లోకి మనం ఎంటర్ అయిపోయి అక్కడ అమ్మవారి గుడి అవన్నీ చూద్దాం. దగ్గర దగ్గర ఇంకా ఒక 15 నిమిషాల వీడియో ఉంది. సో అంతవరకు వాయిస్ ఓవరు ఏమిస్తే మీకు నచ్చుతుంది, అంటే దేని గురించి చెప్పితే మీకు నచ్చుతుంది, బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను. మీరు నాకు ఎవరైనా సలహా ఇస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది దాని గురించి మాట్లాడటానికి. ఓకే, థ్యాంక్ యూ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. మీరు ఇంతవరకు చూడండి. ఈ వీడియోలో ఎక్కడైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను వెంటనే రిప్లై ఇస్తాను. మీకు రిప్లై మాత్రం ఖచ్చితంగా ఇస్తానండి. కొద్దిగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అటు ఇటు అయినా కూడా. కాకపోతే మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే అండి, సబ్స్క్రైబ్.